తెలంగాణ శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. సభా వేదికగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు నివాళులర్పించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. శాసనసభ 4వ విడతలో రెండో సమావేశం దీన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరారు. శాసనసభలో కార్యకలాపాల నిర్వహణ నియమాల విధానంలోని 16వ నియమం కింద గల 2వ నిబంధన ప్రకారం తనకున్న అధికారాల మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కార్యదర్శి వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలో 7 రోజులు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంతాప దినాల్లోనే శాసనసభ సమావేశం ఏర్పాటు చేసే శ్రద్ధాంజలి ఘటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ జరిగే సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆచార్యునిగా, ఆర్థికవేత్తగా, యూజీసీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షునిగా, దేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవల గురించి ప్రస్తావించనున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ అందించిన సహకారంపై చర్చించి ఆయన మృతికి సంతాపం తెలియజేయనున్నారు. శాసనసభ ప్రత్యేక సమావేశం దృష్ట్యా ఈ నెల 30న జరగాల్సిన మంత్రిమండలి సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గతంలోని సమావేశం ఖరారైన సంతాప దినాలు అయినందున దానిని నిర్వహించరాదని నిర్ణయించింది. జనవరి మొదటి వారంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.